లంజా అంటావు. నీ కొడుకు జీవితం బాగా తీసిన నా వల్ల నీ కొడుకు జీవితం నిలబడ్డది. ఈ పిల్లలు తెచ్చి 10 మందిలో ముఖం ఎత్తుకునేటట్టు చేస్తాను కొడుకుని. నువ్వు 4 ఏళ్ళు నేను పెట్ట తినే బతికినావు. 4 ఏళ్ళు వంట చేసి పెట్టి బట్టలు తిండి చేస్తానని మీకు మాట్లాడతావా? ఇప్పుడు అన్నం వండినా తినేది ఉంటే తిను, కూర అన్నం వండినా తినేది ఉంటే తిను. అంతేగా, నన్ను బదలాలు చేయదు. వాళ్ళ ఇంటికి అన్నం పెట్టుడు, పొయ్యి గిన్నె పట్టుకొని పోయి వాళ్ళ దగ్గర 3 సార్లు అడక తిన్నావు. చూడు మొన్న ఏంద్రా గింత అన్నం వేస్తున్నావు అని నీ చిన్న కొడుకుని గట్ట చేస్తున్నా. మంచిగా గిన్నెడు అన్నం పెడితే తింటావు, మళ్ళీ నన్నే లంజి అంటావు. మాదిగా లంజనా నేను? ఈ మాదిగా లంజ వల్లనే 4 ఏళ్ళు బతికినావు తిని. ఆ విశ్వాసం లేదు నీకు? నిన్న ఎన్ని మాటలు తెచ్చినా పెట్టదేమో అని మొత్తం పాడుతున్నాడు. బాటలు పెట్టుకుంటాడు, షాపి అన్ని సామాన్లు పెట్టుకుంటాడు, గ్యాసులు పెట్టుకుంటాడు, చిన్న గ్యాసులు పెద్ద గ్యాసులు అన్నీ పెట్టుకుంటాడు. మరి పని చేయలేవు కదా. చిన్న కొడుకు వాడినప్పుడు మరి పెద్దోడు నువ్వే బాత్రూమ్ కడుపుతావు కదా, అవి గీత కడుగుతుందా? నీ బాత్రూమ్ నువ్వే కడుపుతావు కదా. ఇంత స్నానం చేస్తే ఏమవుతుంది చెప్పు? నేను గిట్ట పోతున్నాను అటు సైడ్, అది నడవద్దన్నది, అటు సైడ్ పోవద్దన్నది నేను పోతనే లేను. ఇది మేము కట్టించుకున్నాం ఈ నుంచి నడవద్దనంటే అప్పటి నుంచి నేను పోతనే లేను. మళ్ళీ నువ్వు ఈ మాటలు ఎట్లా మాట్లాడుతున్నావు వాళ్ళ ముంగట? ఎంతసేపు నన్ను నా మొగుని తిట్టుడే. నా మొగుడు నిన్ను ఎంత బాగా చూస్తాడు. తినకపోతే నాయన హోటల్కి వెళ్ళి తెచ్చి తిను నాయన అని అనుకుంటాడు. అట్లా ఇట్లా పెడుతురా వీళ్ళు? వాళ్ళు అన్నం చక్కగా పెట్టరు, కొడుతుంటారు, తిడుతుంటారు. అయినా చిన్న కొడుకు చిన్న కొడలే మంచిది కదా. అట్లనే ఉండు. నేను మాదిగా లంచాను కదా. ఇక నేనైతే అప్పు చేసి మరీ నీకు ఉప్మా చపాతీలు అన్నీ చేసి పెట్టిన ఓడలు చేసి విన్నావు చూడు. పోయిన నెల 20వ నెల నా వంతప్పుడు మటన్ ఎన్ని రోజులు తిన్నావు? మటన్ పచ్చడి పెడితే ఎన్ని రోజులు తిన్నావు చెప్పు? 15 రోజులు తిన్నావు మటన్ పచ్చడి. అట్లా ఇట్లా పెడతారా వాళ్ళు? నన్ను మాదిగా లంచి అంటావు. ఏమన్నాను అట్లా మాట్లాడుతున్నావు? నిన్న నువ్వు ఎన్ని మాటలు అన్నావు? నువ్వు చాలా తప్పు మామయ్య. నిన్ను కన్న లెక్క చూసాను, విశ్వాసం పెట్టలేవు. చెప్తూ నేను నా కొడుకు నన్నే కొడతాడు, నా కోడలు నన్నే కొడతాడు అంటే మరి నేను వాళ్ళని వాళ్ళు కొడుతుంటే వాళ్ళని సమర్థిస్తున్నావు నువ్వు. వాళ్ళేమో నవ్వుతారు. నేను మధ్యలో వస్తే నేను ఉంచుకున్నా అని అన్నదాన్ని. ఇప్పుడు నువ్వు కూడా ఏమంటున్నావు? నా కొడుకు కొడతాడు, నా కోడలు కొడుతుంది అని మాట్లాడుతున్నావు. దెబ్బలు నేను సావు, నిన్న మమ్మల్ని సావుండ్రి అని అన్నావు. నేను నువ్వు సావు మళ్ళీ అని నేను అన్నా. నువ్వు మమ్మల్ని దీవిస్తున్నావు. ఎందుకంటే మంచిగా అన్నం గిట్ట పెట్టి అంత మంచిగా ఇస్తున్నావు. నువ్వు మమ్మల్ని దీవిస్తున్నావు సావుండ్రి అని. మరి నీకే ఎట్లా దేవుడు ఎట్లా చేయాలో నీకే వదిలేస్తున్నాను నేను.